వెల్కమ్ టు MG9 న్యూస్. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి. బీజేపీ రాష్ట్ర నాయకులు మేదక్ ఎంపీ ఆర్ రఘునందన్ రావు కొత్తగూడెం క్లబ్లో మంగళవారం బీజేపీ కార్యకర్తల ముఖ్య సమావేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కేవీ రంగకిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రక్రియ పరిశీలనకు వచ్చిన మేదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బీజేపీ పార్టీ అత్యధిక కార్యకర్తల చేరికతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అదేవిధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భద్రాద్రి జిల్లాలోని అత్యధిక నమోదు ప్రక్రియ జరగాలని సభాముఖంగా కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా సభ్యత్వ నమోదు ప్రభారి శ్రీవర్ధన్ రెడ్డి, పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు కొదమసింహం, పాండురంగాచారి, భద్రాద్రి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. ఇప్పుడు దూరమైన ప్రదేశాలు ఎక్కడికైనా పోవాలంటే రఘునందన్ రావు పంపిస్తారు పార్టీ. అట్లా ఈ భద్రాద్రికి, కొత్తగూడెంకి చాలా సార్లు నేను రావడం జరిగింది. మీ అందరితో ఇందులో చాలా మందితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు కూడా పెరిగినాయి. అందుకని మరోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ముందు ఉండాలంటే రఘునందన్ నువ్వు బయరావు అని అడిగితే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నా మాట మీద గౌరవించి అలనాడు రాముడు నడయాడిన నేల మీద మళ్ళీ ఒకసారి ఆ రాముడు పేరు పెట్టుకున్నందుకు నన్ను ఇక్కడికి పార్టీ చాలా సార్లు పంపుతుంది. కాబట్టి ఆ రాముడు మీద గౌరవంతో పార్టీ అందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిగతా అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు 1, 2, 3, 4, 5 అంటే ఈ 5ట్లో ఒకటిగా నిలబడాలని, ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని నేను మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది రంగకిరణ్ గారి పంచాయతీ, శ్రీవర్ధన్ రెడ్డి గారి పంచాయతీ, రఘునందన్ రావు పంచాయతీ, లేదా వేదిక మీద ఉన్నటువంటి మండలాధ్యక్షుల పంచాయతీ కాదు. ఈ దేశ పంచాయతీ. ఈ దేశం కోసం మనం పనిచేస్తున్నామని చాలాసార్లు చెప్తారు. ఎప్పుడు కమ్మ వచ్చినా నాకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా ఇబ్బంది అనిపిస్తుంది. అరే రాముడు నడయాడిన ఈ నేల మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామునికి గుడి ఉన్నటువంటి ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవకపోవడం అనేది ఎవరి ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఒకసారి మనం ఇక్కడ అందరం ఆలోచించుకోవాలి. దయచేసి కార్యకర్తలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు. నేను దుబ్బాకలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంతమంది చాలా ఎక్కువ, దీంట్లో సగం మంది కూడా లేదు. నేను దుబ్బాకలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మెల్లగా కష్టపడుతూ తిరుగుతుంటే చిన్నప్పుడు ఒక సామెత చెప్తారు, తినగా ఏమవుతుంది, వేపకుల కూడా తీయవుతుంది, వేప కూడా తీయవుతుంది అంట. పనిచేయంగా కొత్తగూడెం లేదా ఖమ్మం ఎంపీ గెలవడం కష్టమైతే నేను అనుకుంటలేను. మొన్నటిదాకా టీవీ ఛానళ్ళు, పేపర్లు ఎలక్షన్లప్పుడు ఒక వార్త చెప్పేది, తెలంగాణ రాష్ట్రంలో ఏ పేపర్, ఏ టీవీ ఎవరు సర్వే చేసినా ఒక మాట చెప్పేటోళ్ళు, టీఆర్ఎస్ ఒక సీట్ గెలుస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ ఒక సీట్ గెలుస్తుంది అని చెప్పేటోళ్ళు. ఏ సీట్ గెలుస్తుంది అంటే మెల్లగా చెప్పేటోళ్ళు. ఎందుకంటే వాడు నోట్లో నోరు పెట్టాలి, వాడు రఘునందన్ అసలే మంచోడు కాదని మెల్లగా చెప్పేటోళ్ళు. మెదక్ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఒకటే గెలుస్తుంది. ఏది గెలుస్తుంది? మెదక్ గెలుస్తుంది అని చెప్పారు. ఎందుకంటే వాడు 6 అడుగులు ఉన్నాడు, 3 అడుగులు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు ఆ జిల్లాలో. టీఆర్ఎస్ పుట్టింది ఆ జిల్లాలో కాబట్టి అన్నీ గెలుస్తుంది అన్నారు. ఫలితాలు వచ్చినాయి. ఎవరు గెలిచినాం? ఎవరు గెలిచింది? బీజేపీ గెలవలేదా? రఘునందన్ రావు గెలిచిందంటే కాషాయ జెండా గెలిచింది, కమలం గుర్తు గెలిచిందని గుర్తుపెట్టుకోవాలి. సో అందరి అంచనాలని తలకిందులు చేస్తూ గెలవాలన్న చోట మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపు ఖమ్మం గెలవదా? డౌట్ పడుతున్నారు, గెలవదా? సో ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు మనిషికి ఉండాల్సింది సంకల్పం, ధైర్యం, 2 ఉండాలి. నేను గెలుస్తా అంటావా రగన్నా? నువ్వు జీవితంలో గెలవవి. నీ మనసులో డౌట్ తో నువ్వు పని మొదలు పెట్టేవనుకో పొరపాటున కూడా నువ్వు లక్ష్యాన్ని చేరవు. బరాబరి నేనే గెలుస్తా, అది పాలేరైనా, ఇంకేడైనా, ఖమ్మమైనా, పువ్వాడు అజయ్లైనా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిలైనా, తుమ్మకంపైనా, తుమ్మల చెరువులైనా, బట్టి అయినా గెలిచేది ఎవరంటే నేనే గెలుస్తాను ధైర్యంతో నువ్వు నామినేషన్ వేసి ముందుకు పోతే ఎదురు ఉన్నవాడు ఎవడైనా ఎవరు గెలుస్తారంటే కాన్ఫిడెన్స్ ఉన్నవాడు గెలుస్తాడు. ఊర్లో సామెత చెప్తాం, నేను పక్కా తెలంగాణ పల్లెటూర్లకి వెళ్ళి వచ్చినండి. మోచేతిలో బలం ఉంటే ఏమైతే ఖమ్మం వాళ్ళకి అది కూడా కదా,
మోచేతిలో బలం ఉంటే మొండి కొడవలి కూడా తగ్గుతుంది అంటారు. మొండి కొడవలితో కూడా నేను మునిపెళ్తా అందరితో సమానంగా. నన్ను భద్రాచలంలో కాదు, నన్ను తీసుకుపోయి ఛత్తీస్గఢ్ అడుగులు వేసుకొచ్చినా కానీ బరాబరి ఖమ్మం గెలవాలంటే గెలిపించినాకనే మళ్ళీ ఇంటికి వస్తా తప్ప అప్పటిదాకా ఎంతో తిరిగేటోడు కాదు. మరి ఏమైంది మీకు? మంచి మంచి ఉన్నారు, యువకులు ఉన్నారు, ఒక్కొక్కరు చూస్తే గట్టిగా గడ్డపారాలు ఎక్కున్నారు స్టేజ్ మీద అంత ఫోటోలు వెలిగిపోవాలి. బట్ లోపిస్తుంది ఏంటి అంటే ఖమ్మం గెలవంలో కన్నా ఎందుకు గెలవము? గెలిచిపోయిన ఎర్ర జెండాలు ఉన్నారు ఇక. ఆ ఎర్ర జెండాలే ఇంకొకరి సహాయం లేకుండా ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడతా ఉంది. ఎవరితోడో ఒకరితోటి పొత్తు పెట్టుకొని ఎవరితోడో ఒకరితోటి సహాయం పొందకపోతే ఈ రాష్ట్రంలో ఎర్ర జెండాకు 10 ఏళ్ళు స్థానమే లేదు. మొన్న ఎవరితోడో పొత్తు పెట్టుకుంటే లింగులు ఇటువని ఒకటి గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ. మాట్లాడితే పోరాటం చేస్తున్నాం, మాట్లాడితే సభ్యత్వం చేస్తున్నాం. ఆటో యూనియన్ మాదే, అవునా? ఊడిసే యూనియన్ మాదే, ఇంకేమైనా యూనియన్ ఉంటే అన్ని యూనియన్లు వాళ్ళే ఉంటాయి. ఆఖరికి సింగరేణిలో కూడా ఎర్ర జెండా యూనియన్లే ఉంటాయి. కానీ గెలుస్తున్నా ఎన్ని రోజుల క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవక ఇలా మనం చూసిన ఈ గడ్డ ఎవరితోటో పొత్తున ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఒక్క ఎర్ర జెండా గెలిచింది తప్ప వాళ్ళందరూ వాళ్ళు నిల్చుంటే